డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకైతే రావటం జరిగింది. సో ఆ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేయటం జరిగింది. సో ఇప్పుడు ఆ వ్యాఖ్యలని అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో తెలంగాణలో రాబోతున్నారా అన్నట్లు కూడా ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. ఒకసారి వీటి మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుత స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. హలో సార్. హలో సార్. అంటే నెక్స్ట్ తెలంగాణలో కూడా రాబోతున్నారు అంటారా? ఇప్పుడు కొండగట్టు పర్యటన పవన్ కళ్యాణ్ చేశారు. కొండగట్టుకు వెళ్ళి అక్కడ ఆయన ఏదో పూజ చేశారు. అదంతా అందరూ చూశారు. అవును. కానీ దాంట్లో నుంచి నేను చూసింది ఏంటంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, రాబోయేటువంటి పరిణామాలు ఏంటి, రాబోయేటువంటి రోజుల్లో ఈయన ఏం చేయబోతున్నాడు అనేది నేను చూశాను. అంటే నాకు అర్థమైంది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, మతాలకు అతీతంగా ఇక్కడ పోరాటాలు ఉంటాయి తెలంగాణలో. సో తెలంగాణలో ఒక రకంగా చెప్పాలంటే భారతదేశానికి పోరాటాన్ని నేర్పించినటువంటి ప్రజలు ఉన్నారు అని చెప్పి వ్యాఖ్యానించారు. వ్యాఖ్యానిస్తూ కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చింది అని చెప్పి చెప్పారు. తెలంగాణ మీద నాకు ప్రేమ, అభిమానం తప్ప ఇంకేం లేవు. తెలంగాణ అంటే నాకు ప్రేమ ఉంది, అభిమానం ఉంది. ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ సేవ చేస్తున్నాను. బట్ తెలంగాణకి కూడా నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే. సేవ చేయాలనుకుంటున్నాను. తెలంగాణకి నేను ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చింది. తెలంగాణ నాకు కీర్తి ప్రతిష్టలను కూడా ఇచ్చింది. తెలంగాణ ప్రజలు తన హీరోయిజాన్ని లేదంటే తన మీద అభిమానాన్ని చాటుకుంది. కాబట్టి తెలంగాణ ప్రజలకి, తెలంగాణ సమాజానికి నేను ఖచ్చితంగా సేవ చేయాలనుకుంటున్నానని చెప్పారు. అంటే అర్థం ఏంటి, రాజకీయాల్లోకి కీలకంగా మారబోతున్నాను రాబోయే రోజుల్లో తెలంగాణలో. ఆ రూపంలో నేను ఖచ్చితంగా తెలంగాణలోకి ఎంటర్ కాబోతున్నాను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నిధులు 35 కోట్ల రూపాయలు నిధులు ఆడ ఖర్చు చేయబోతున్నారు కొండగట్టు హనుమాన్ దేవాలయంలో. ఆ 35 కోట్లు పెట్టి అక్కడ ఏర్పాట్లు చేయబోతున్నారు. ఓకే. అంటే ఇక్కడ కూడా కూటమితో వస్తారంటారా లేకుంటే సింగిల్గానే? ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు అని అంటే డెఫినెట్గా కూటమి సంబంధించినటువంటి లీడర్గా ఇచ్చాడని చెప్పి అనుకోవాలి ప్రస్తుతానికి. ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి, కూటమిలో కీలకమైనటువంటి పార్టీ ఉంది కాబట్టి. పైగా ఇంకో ప్రస్తావన కూడా చేశారు ఆయన. ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో జనసేన మద్దతుతోటి కొంతమంది సర్పంచులు అయ్యారు. కాబట్టి స్ట్రైక్ రేట్ 65% స్ట్రైక్ రేట్ ఉందని చెప్తున్నాడు ఆయన. స్ట్రైక్ రేటు ఏది, జనసేనకి ఇక్కడ. సో సర్పంచ్ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన సర్పంచులు ఉన్నారు. ఆ సర్పంచుల గెలుపుని చూస్తుంటే కనుక తెలంగాణలో జనసేన పార్టీ బలంగా ఉండబోతుంది, బలంగా రాబోతుంది అనేటువంటి సంకేతాలను ఆయన ఇచ్చారు. సో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో రాబోతున్నాం అనేది ఇటీవల కాలంలో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నుంచి మేము తెలంగాణలో కూడా ఎంటర్ కాబోతున్నాము అని చెప్పి ఆ మధ్యకాలంలో లీక్స్ ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటి, కేవలం ఒక జనసేన పార్టీ వచ్చి పోటీ చేస్తుందని కాదు, కూటమి ఖచ్చితంగా తెలంగాణకు వచ్చి పోటీ చేస్తుంది అనేటువంటి సంకేతాలను ఇచ్చారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ములాఖాత్ అయినటువంటి సందర్భంగా ఆయన జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి రాబోతున్నాయి ఎన్నికలకు అని చెప్పి అనౌన్స్ చేశారు. ఓకే. ఆ రోజు కూడా ఇదే చర్చ జరిగింది. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంటా, లేదంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంటా, లేదా బీజేపీ తోటి కూడా కలిసి మాట్లాడిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంటా అనేది చర్చ జరిగింది అప్పుడు. ఓకే. ఆయన ఏమన్నాడు అప్పుడు, నేను చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి వెళ్తాయి, బీజేపీ వస్తుందని ఆశిస్తున్నాను అని అన్నారు అప్పుడు. కానీ లాస్ట్కి కూటమి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేసి అప్రతిహతంగా గెలిచింది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని కూడా మనం ఏం తీసుకోవాలి, డెఫినెట్గా తెలుగుదేశం పార్టీతో ఆయన మాట్లాడే ఈ నిర్ణయం తీసుకొని ఉంటారు, లేదా బీజేపీతో కూడా మాట్లాడే ఈ నిర్ణయం తీసుకొని ఉంటారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఒక కూటమిగా ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ప్రతి మాట ప్రస్తుతం కూటమి మాట్లాడిన మాట కిందే తీసుకోవాలి. సో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మేము రాబోతున్నాము అని చెప్పి గతంలో చెప్పారు. ఇప్పుడు కొండగట్టు హనుమాన్ టెంపుల్ సంబంధించి విజిట్ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు పొలిటికల్ యాంగిల్లో కనుక మనం నరేషన్ చేసి చూస్తే
రాబోయే రోజుల్లో తెలంగాణలోకి కూటమి అడుగు పెట్టబోతుంది. అది కూడా గ్రేట్ హైదరాబాద్ ఎన్నికల నుంచే అడుగు పెట్టబోతుంది అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఓకే, బహుశా అలాంటి సంకేతాలు ఇచ్చినటువంటి క్రమంలోనే తెలుగుదేశం పార్టీని గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇరుకుని పెట్టేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారిని కొంత ఇరుకుని పెట్టేలాగా ఆయన మాట్లాడారు, ఎప్పుడూ లేదు. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో మీకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచిన లేదా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి అవసరమైనటువంటి సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి అన్న తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ రేవంత్ రెడ్డి గారితో కొంతమేరకు వెళ్ళిన కారణంగానే సాధ్యమైంది. ఓకే, కానీ ఇప్పుడు కూటమి అడుగు పెడితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ ఏదైతే రేవంత్ రెడ్డి గారితో ఉందో ఆ ఓట్ బ్యాంక్ తెలుగుదేశం పార్టీకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. బీసీ ఓట్ బ్యాంక్ వచ్చేస్తుంది. సో దీంతో బీసీ ఓట్ బ్యాంకు తర్వాత తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ వస్తే తెలుగుదేశం పార్టీ తోటి కాంగ్రెస్ పార్టీకి ఉండే ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ, ఇది తెలంగాణలో. కానీ అడిషనల్గా రేవంత్ రెడ్డి రూపంలో యాడ్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ బీసీ ఓట్ బ్యాంకు ఆ పార్టీని అధికారంలో ఉంచింది కాంగ్రెస్ పార్టీని. ఇప్పుడు కూటమి అడుగు పెడితే అదంతా కూడా ఇటు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఎంతో కొంత నష్టం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి. కాకపోతే ఎంఐఎం వాళ్ళు ఉంటారు కాబట్టి ఎంఐఎం వాళ్ళు దాన్ని కొంచెం ఫిలప్ చేసే అవకాశం ఉంది. ఓకే, అది కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ నష్టం జరిగేది ఎవరికి? బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు నష్టపోతుంది అని అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొత్తం క్యాడరు లీడర్లు ఎవరున్నారంటే పూర్వపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు 99% పూర్వపు తెలుగుదేశం పార్టీ క్యాడరు లీడర్లే ఉంది. సో ఇప్పుడు వాళ్ళంతా కూటమి కనుక ఇక్కడికి వస్తే వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. లీడర్లు వస్తారు, లీడర్లు రాగానే క్యాడర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఎక్కువ నష్టం ఎవరు పోతుంది? బీఆర్ఎస్ పార్టీ నష్టపోతుంది. వార్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ కూటమి ఉండే అవకాశం ఉంది. ఎన్డీఏ వర్సెస్ అని ఉంటుంది. సో నో బీఆర్ఎస్ పార్టీ అనేది సీన్లో ఉండదు. సో బీఆర్ఎస్ పార్టీ బాగా దెబ్బతింటుంది అనే యాంగిల్లో చూడకుండా కూటమి అడుగు పెడితే ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ అనే ఉద్దేశంతో బహుశా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కొంత ట్విస్ట్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఎప్పుడు ఈ ట్విస్టింగ్ ఇచ్చారంటే కొండగట్టులో పవన్ కళ్యాణ్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నా ట్విస్ట్ ఇచ్చారు. ఒకే రోజు జరిగింది ఈ రెండు. సో ఇదంతా పొలిటికల్గా జరుగుతున్నటువంటి వ్యవహారం. సో పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు పర్యటనలో ఈ విధమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు అని అంటే కూటమి ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలోకి అడుగు పెట్టబోతుంది. అది కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నుంచి ఆరంగేట్రం చేయబోతుంది అని చెప్పి మనకు స్పష్టంగా ఆయన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.